చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 సెక్షన్ 3 ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనికి కారణం ఏంటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకి నష్టం కలిగించటం, కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు ఉండటం మూలంగా వీటి మీద ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని